నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. ఏంటో తెలుసా, నా ప్రజలు సరైన దారిలో లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాళ్ళకి చెప్పు, నీతిమంతుడు నీతిగా అనుకుంటూనే తన నీతిని తప్పితే వారి విషయంలో అభ్యంతర పెడతాం, వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. వారి విషయంలో నేను అభ్యంతర పెడితే వాళ్ళు మరణం అవుతారు. మాస్టర్ గారికి చెప్పేది మాట, నువ్వు చెప్పేసే, వాళ్ళకి ఏమైతే ఉందో చెప్పేసే, పాటిస్తే పాటిస్తారు, లేకపోతే మానేస్తారు. దేవుని వాక్యం అండి అది. మనము ఏదో నలుగురు పోతే 4 ఓట్లు పోతాయి అనేది అది కాదు. ఇది 4 రూపాయలు పోతాయి, కానుకలు పోతాయి, అవన్నీ కాదు, అసలు అవన్నీ కాదు. దేవుని విషయంలో చక్కగా మీరుంటే ఒకవేళ మన పాత్ర ఉంటుంది, మన పిల్లల విషయంలో, మన మనవాళ్ళు మనవరాల విషయంలో పాత్ర ఉంటుంది. మరి ఏ కుటుంబం నుంచి ఎవరు ఉద్భవించబోతున్నారో, ఆనాడు చాలామంది కన్యకలు ఎదురు చూశారు. యేసయ్య పుడతాడట, కన్యక గర్భమున నా గర్భంలో పుట్టాలని చాలామంది కన్యకలు బాగా ప్రార్థనలు చేశారు. విలువగా కన్యకలు అంటే కన్యకలే, ఇక అందులో మార్పు ఉంటే వాళ్ళు అక్కడ ఉండరు కదా, కన్యకల లిస్టులో ఉండరు వాళ్ళు. అంతమంది కన్యకలలో దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తాడు అంతరంగమందు. కన్యకగా వారు ఉండొచ్చేమో కానీ ఎక్కడో ఏదో లోపాలు ఒకవేళ దేవునికి కనబడ్డాయేమో తెలియదు. కన్యకలుగానే ఉంటారు కానీ ఆలోచనలో చాలా పొరపాట్లు చేస్తారు కొంతమంది. కన్యకగానే ఉంటారు కానీ కొన్ని ఆలోచనలు రావచ్చేమో, ఏదో ప్రార్థన చేస్తున్నాం కానీ పొరపాటున నాకు కనుక దేవుడు పుట్టాడు అనుకో, ఏమనుకుంటారు ఇలా అందరూ అనుకుంటున్నారేమో. కొంతమంది ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారేమో, కొంతమంది కొన్ని రకాలుగా. కానీ మరియమ్మ గారు మాత్రం ఆమెకొక్కడే కనపడుతున్నారు, యేసయ్య నా కడుపులో పుట్టాలి అంతే. మిగతా విషయాలు ఆలోచించట్లా ఆవిడ. సమాజం గురించి, సంఘం గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏది ఆలోచించలా. విలువైన వ్యక్తి ఆమె దేవుని దృష్టిలో. కాబట్టి పరిశుద్ధాత్మ ఆమె గర్భాన్ని ఎన్నుకుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంతగా ఏదో చేస్తున్నానని అనుకోవటం కాదు, మనస్సు కూడా సరైనదై ఉండాలి, చక్కగా ఉండాలి. ఊరిని వచ్చి కూర్చుని మనసు ఎక్కడో తిరుగుతూ ఉందనుకోండి, ఉపయోగం ఏమన్నా చెప్పండి? విలువ లేదు. ఆ ప్రార్థనకి మీరు వచ్చి ఇక్కడ ఉన్నందుకు పొందుకునేది ఏమైతే ఉండదు. ఆమె ఒక మాట అంది, నేను కన్యను కదా, నాకు ఎలా ప్రాప్తిస్తుంది ఇది? మా పరిశుద్ధాత్మని నేను నొక్కండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హృదయాన్ని, మనస్సును చూస్తాడండి. చక్కగా జాగ్రత్తగా ఉన్న వారిని చూస్తాడు. వీళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈరోజు ఒక 10 మందికి నేను మరి ఆశీర్వాదాలు ఇవ్వాలని అనుకుంటూ దేవుడు వస్తే, లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలని ఒకవేళ వస్తే, అందరికీ ఇవ్వాలంటే యోగ్యులై ఉండాలి. దేవుడు అందరినీ ఆశీర్వదించాలని అనుకుంటాడు ఆయన. కానీ యోగ్యత కూడా చూస్తాడు. కూర్చున్నంత మాత్రాన, వచ్చినంత మాత్రాన, కన్యకలుగా చెప్పుకున్నంత మాత్రాన హృదయాన్ని కూడా చూసే దేవుడు అన్నీ చూస్తాడు. ఆ ప్రకారంగా ఆయన విలువ ఇస్తాడు మనిషికి. ఆ విలువ మనము కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతిని నువ్వు కాపాడుకోవాలి. చాలామంది నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ బాగు చేయడానికి చూడరు. ఏదైనా ఒక మాట వచ్చినప్పుడు ఆ మాట ఇంకా లేపి మానపడే గుడి మానేసేయి
అనేవాళ్ళు ఉంటారు, కానీ బుద్ధి తక్కువవాడా, బుద్ధి తక్కువదానా, బుద్ధి సరి చేసుకో. నువ్వు దేవునికి దూరం అయితే నువ్వే నాశనం అవుతావు. ఎవరికి ఏ నష్టం జరగదు, నీ కుటుంబమే పాడైపోద్ది. ఒకవేళ కుటుంబం పాడైపోయే రోజు దగ్గరకు వచ్చి నువ్వు ఒకవేళ దేవునికి దూరం అవుతున్నావేమో చూసుకో, జాగ్రత్త అని బుద్ధి చెప్పాల్సిన పని పోయి మనం కూడా బుద్ధిహీనంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు మనం చాలా మందిని చూస్తున్నాం ఈరోజు. బాగు చేయాలి బాగు చేయాలి అని నన్ను ఎవడో వచ్చి బాగు చేయాలి, ఎవడో వచ్చి ఒక మాట అంటే వెళ్తాను, ఎవడో వచ్చి ఒక మాట అంటే గుడికి వెళ్తాను, ఎవడో వచ్చి మాట అంటే ఈ పని చేస్తాను అనుకుంటారు కొంతమంది. నేను చెప్పే మాట ఒకటి జాగ్రత్తగా వినండి. నిన్నెవడో బాగు చేయడానికి రాడు, నీ దగ్గరికి బాగు చేయడానికి వస్తే వస్తాడంతే. నిన్ను బాగు చేయడానికి ఎవడు రాడు, నువ్వు అసలు ఆలోచన చేయొద్దు. అసలు ఎవ్వరు నీ దగ్గరకు వచ్చినా నీ నుండి ఏదైనా పీక్కోవడానికి, లాక్కోవడానికి, ఏదైనా బెనిఫిట్ పొందటానికి కానీ నిన్ను ఉద్ధరించడానికి మాత్రం ఎవ్వరూ రానన్న సంగతి గుర్తుపెట్టుకో. వాళ్ళెవ్వరైనా సరే వాళ్ళ స్వార్థం కోసమే గద్దె దిగి కిందకు వస్తారు నీ దగ్గరికి, లేకపోతే అక్కడే కూర్చొని పని చేయమంటాడు. మనం వాడు దిగడు, ఎవరో వస్తారని ఎప్పుడు అనుకోవద్దు అసలు. కాబట్టి నీకు నువ్వే జాగ్రత్త పడు, నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకో. యేసయ్య చెప్పిన మాట అదే, అమ్మ నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నీ కుటుంబం కోసం ఏడు, ఖచ్చితంగా బాగుపడతారు. యేసయ్య చెప్పిన మాట అది. నువ్వు నిజంగా ఏడిస్తే నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం బాగుపడుతుంది. అది దేవుడు చెప్పిన మాట. బాగుపడలేదంటే నువ్వు పట్టించుకోవట్లేదు. ఎట జరిగేది అటు జరుగుతులే కానివ్వండి, తర్వాత జరిగేదానికి నువ్వు కన్నీళ్లు విడిచినా ఉపయోగం లేదు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్తున్న మాట, నీతిమంతుడు అయినా కానీ, ఒకవేళ నీతిమంతులు కాని వారి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి అవినీతి చేస్తే ఎవరైనా వారి విషయంలో నేను అభ్యంతరం పెడతాను అంటే ఆగు అనాల్సి వస్తుంది. పరలోక రాజ్యంలో ప్రవేశించవచ్చు అని పరిగెత్తుకుంటూ వస్తున్నాడేమో. ఒకవేళ ఒక తప్పే కదండి నేను చేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను దేవుని దగ్గర, ఇది ఒకటి ఆపలేడా, పక్కకెళ్ళదు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను, అదిగో తెరిచిపెట్టు నేను తలుపులు అనుకుంటూ వస్తే ఆటోమేటిక్గా తలుపు క్లోజ్ అయిపోద్ది. అక్కడ ఆటోమేటిక్గా తలుపు క్లోజ్ అయిపోతే అసలు నువ్వు అందులో అడుగు పెట్టలేవు. తలుపులు క్లోజ్ అయినా అవ్వకపోయినా నీ అడుగు అందులో పడదు. ఎందుకంటే నువ్వు అనాథుడు అయ్యావు. నీతిమంతుడే ఆ నీతిని పక్కన పెట్టి పక్కకు ఒక అడుగేసి వచ్చాడు కాబట్టి అతన్ని అభ్యంతర పెడతాము. ఖచ్చితంగా అతను చచ్చిపోతాడు, ఖచ్చితంగా నరకాన్ని పొందుకుంటాడు, మరణమవును అంటూ నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. జాగ్రత్త. తను తప్పు చేస్తూ ఉంటే నువ్వు గద్దించాలి. సాతాను దగ్గరికి వెళ్తూ ఉంటే వెళ్ళొద్దని చెప్పాలి. పర్వాలేదే, అందరూ చెప్తున్నారులే, నేను మాత్రం చెప్పితే మాత్రం వాడు నమ్ముతాడా, లేకపోతే మారుతాడా, ఏదో ఒక రోజు మారుతాడనుకుంటే నువ్వు అనుకున్నావో, పాస్టర్ గారు అనుకున్నారో, పెద్దలు అనుకున్నారో, దేవుడికి అనవసరం. దేవుడు మాత్రం ఆపేస్తాడు అక్కడ. మోక్షానికి వెళతాను ఇది ఒకటేగా నేను చేసేది అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి అకస్మాత్తుగా బొక్కబారులుగా పడతావు అక్కడ గేటు దగ్గర. నిన్ను లోపలికి రానివ్వడు దేవుడు. అయితే ఒక్క విషయం యెహెజ్కేలు, నేను చెప్పిన మాట నువ్వు వాళ్ళకి ఈ సంగతులు చెప్పకపోతే వాడెంత నీతిమంతుడైనా చచ్చిపోతాడు, నరకానికి పోతాడు. అయితే అతని ప్రాణము విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. నువ్వు చెప్పకుండా ఉంటే నీదే తప్పు. నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. నేను చెప్పిన మాటలు చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో పక్కకు అడుగు వేయొద్దని చెప్పు. అందుకే నేను ఈ మాటలు చెప్తున్నాను నీతో. నీతిమంతుడే మంచివాళ్ళే. మన వాళ్ళు కూడా కొంతమంది మానేసిన వాళ్ళు చాలా మంచివాళ్ళే. కానీ వాళ్ళకు ఒక మాట చెప్పే దేవుడు చెప్పగా
దేవుడు చెప్పిన మాట, నీవు సాతానును అనుసరిస్తే చచ్చిపోతావు. అంతే దేవుడు చెప్పిన మాట. సాతాను అనుసరించొద్దు, సాతాను మార్గంలోకి వెళ్ళొద్దు. వాడు చేసేటువంటి మేలు దేవుడు చేయలేడా? వాడు చేసే సహాయము దేవుడు చేయలేడు అనుకుంటున్నావా? ఒకప్పుడు వాడిని అనుసరించిన వ్యక్తివే కదా నువ్వు. ఏం బాగుపడ్డావు ఆ రోజున? నువ్వు బాగుపడలేదనే కదా నా దగ్గరికి వచ్చింది, నన్ను నమ్ముకున్నావు. ఇవాళ కాస్త ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరినో చూసి ఎవడో చెప్పిన మాటలను మళ్ళీ అటు పరిగెడుతున్నావు. నువ్వు బ్రతుకుతావా? అటు వెళితే చచ్చిపోతావని హెచ్చరిక చేయి. ఇజ్రాయేలు ప్రజలకు తిరుగుబాటు చేస్తున్నారు. చెప్పినా వినలేదంటే తిరుగుబాటు. అది చెప్పు వాళ్ళకి. నువ్వు చెప్పకుండా ఉంటే నేను చేసే పని నేను చేస్తా. చచ్చిపోతారు వాళ్ళు. అయితే ఒక్క విషయం, వారి ప్రాణ విషయంలో నువ్వే బాధ్యత వహించాలి. వాళ్ళతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు. జాగ్రత్త. బాధ్యత అంటే ఏంటండి? బాధ్యత అంటే ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడండి తన సేవకులతో, లేకపోతే కుటుంబ సభ్యులైన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ భర్తలకి, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి చెప్పుకోండి, మానమని చెప్పుకోండి. ఒకవేళ వాళ్ళు మానకపోతే ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. అయితే ఒక్క విషయం, ఆ విషయంలో నువ్వే బాధ్యుడివి. నాదేం బాధ్యత లేదు. దేవా, మేము ప్రార్థన చేశాం కదయ్యా, మా పిల్లడే కదా, మా పిల్లే కదా, అది కాపాడవచ్చు కదయ్యా. నథింగ్. దేవుడు అలా చేయడు. ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. ఖచ్చితంగా నష్టాన్ని నువ్వు పొందుకోవాల్సిందే. ఎందుకంటే బాధ్యత నీది. నీ కుటుంబం బాధ్యత నీది, నీ పిల్లల బాధ్యత నీది, నీ భర్త బాధ్యత నీది, నీ భార్య బాధ్యత నీది, నీ సంఘం బాధ్యత నీది. ఎవరికి ఏ బాధ్యత దేవుడు పెట్టాడో ఆ బాధ్యత నిర్వర్తించకపోతే వాళ్ళు అక్కడ గేటు దగ్గర ఆపుతాడు. ఎవరు ఎక్కువ తక్కువ కాదండి దేవుని దృష్టిలో. వాళ్ళు మనుష్యులైన, మామూలు మనుషులైన ఒకటే, సంఘ సభ్యులైన ఒకటే, అందులో పెద్దలైన ఒకటే, అందులో బాగా భక్తిపరులైన ఒకటే, పాస్టర్ గారైన ఒకటే, పాస్టర్ గారి కుటుంబం అయినా ఒకటే, అందరూ బయట నిలబడాల్సిందే చెప్పిన మాట వినకపోతే. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మరొక మాట యెహెజ్కేలుతో చెబుతూ ఉన్నాడు. అయితే పాపము చేయవలదని నీతి గల వానిని నీవు హెచ్చరిక చేయగా. ఎవరికి హెచ్చరిక? ఎవరు చేయాలి? అవినీతి పరుడు కాదు. నువ్వు పాపం చేయొద్దురా అని నిన్న మునుగుపోయాడు, బురదలో కొట్టుకున్న పందికి ఏం చెప్తామండి? శుభ్రంగా స్నానం చేయమని, సరిగ్గా తోముకో, జాగ్రత్తగా ఉండని బురదలో మునిగిపోయిన పందికి అని చెప్పగలరా ఎవరైనా? పొరపాటున చక్కగా తిరిగేటువంటి ఆ గొర్రె పొరపాటునో గ్రహపాటునో ఎవరో మాట వినో లేకపోతే ఏదో విధంగా ఆ యొక్క అడుగులు ఆ బురదలో పడిపోయి మునిగిపోయే పరిస్థితి దానికి దగ్గర అవుతుంది అనుకున్నప్పుడు అరిస్తూ ఉంటే ఆ యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకు అలా వెళ్ళిపోయావు? రా త్వరగా, కడుక్కో నీ యొక్క పాపాలను. అసలు అందులోకి వెళ్ళకూడదు కదా. హెచ్చరిక చేస్తే తప్పు చేసేవారినే కానీ, పొరపాటు జరిగినప్పుడే కానీ నీ కుటుంబ సభ్యులను, నీ సంఘ సభ్యులను నువ్వు హెచ్చరిక చేయాలి. పాపము చేయొద్దని ఎవరికి చెప్పాలట? నీతిమంతులు, నీ సంఘ సభ్యులు. నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్పు, బయట వాళ్ళతో చెప్పాల్సిన అవసరమే లేదు నీకు అసలు. ఎక్కడికక్కడే సంఘం అని చెప్పింది ఎందుకండి? సమూహం అని చెప్పింది ఎందుకు? ఒక కాపరిని 10 మందికి ఉండొచ్చు, 25 మంది ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. ప్రతి ఒక్కరి బాధ్యతని మాత్రం గుర్తెరగాలి. నాకు చాలా మంది వస్తున్నారంటే వాళ్ళందరి బాధ్యత చూస్తున్నావా లేదో చూసుకో. వాళ్ళందరి బాధ్యత నువ్వు చూస్తున్నావా? జాగ్రత్తగా వాళ్ళందరూ ఏమి చేస్తున్నారు? గొర్రె కాపరులు ఆ గొర్రెల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉండొచ్చు తప్పు లేదు. 100 గొర్రెలు ఉంటాయి, 1000 గొర్రెలు ఉంటాయి, 1000 గొర్రెలు ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం.
వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్న కొద్దీ ఆ గొర్రెలను కాపాడుకోగలుగుతారు, పెంచుకోగలుగుతారు. ఆ బాధ్యత ఏమాత్రము అతను విస్మరించినా, చేయలేకపోయినా పర్వాలేదనుకున్నా ఆ గొర్రెలు తోడేళ్ల పాలు, నక్కల పాలు, కుక్కల పాలు అవ్వక తప్పదు. అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మోసగించబడతారో, ఎలా దేవునికి దూరం అవుతారో తప్పదు. జాగ్రత్తగా ఉండాలి. నీ దగ్గరకు వస్తున్న నీ బిడ్డలను జాగ్రత్తగా చూసుకో. వారికి నేను చెప్పింది నువ్వు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పొద్దు. దేవుని దాసులు ఎవరు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పకూడదు. దైవ గ్రంథంలో ఏమైతే చెప్పబడిందో అది మాత్రమే చెప్పాలి. యేసయ్య అంటారు, మీ గురించి మాట్లాడడానికి నాకు చాలా విషయాలు తెలుసు మీ గురించి, కానీ నేనేమి మాట్లాడను. తండ్రి నాకు ఏమైతే చెప్పమని నన్ను ఈ లోకానికి పంపించారో అవి మాత్రమే నేను మాట్లాడతాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు కూడా బూతులు మాట్లాడటం కదా, ఏదైనా మాట్లాడవచ్చు, ఏముంది? అదో పెద్ద బ్రహ్మ విద్య. ఏదో పని చేయటం, తప్పు పని చేయటం అన్నది పెద్ద ట్రైనింగ్ అవ్వాలి. తప్పు పనికి, మంచి పనికి ట్రైనింగ్ అవ్వాలి. ఒక బాగా చదివేవాడు కష్టపడి చదవాలి. తప్పడానికి ఎవరైనా కష్టపడాల్సిన అవసరం ఉందా? ఆయన ఇష్టం వచ్చినట్టు తిరిగితే చాలు కదా. ఎట్ట తిరిగిన వాడు తప్పుతాడు పరీక్షలో. వాడు పాస్ అవ్వాలంటే, వాడు చక్కని మార్కులు తెచ్చుకోవాలంటే, డిస్టింక్షన్లో పాస్ అవ్వాలంటే, స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఫస్ట్ రావాలంటే కష్టపడి చదవాల్సిందే. ఉద్యోగం తెచ్చుకోవాలంటే కష్టపడి చదవాల్సిందే. ఆ ఉద్యోగం కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే మరింత కష్టపడాల్సిందే. తప్పడానికి, ఊరు బట్టి తిరగడానికి అవసరమా అండి ఇవన్నీ? ఎట్లాంటోడైనా తప్పుతాడు. ఎట్లా నువ్వు ఎంత గాలిగా తిరిగితే అంత బాగా తప్పుతావు కదా. ఒక మంచి చేయటానికి ఖచ్చితంగా కష్టపడాల్సిందే, చెడు చేయటానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒక ఉన్నతమైన స్థితి తెచ్చుకోవాలంటే కష్టపడాలి ఖచ్చితంగా. విలువలతో కూడిన జీవితం ఉండాలి వాళ్ళకి. దేవుడు అంటున్నాడు, బంగారాన్ని ఎంత బాగా నీవు ఆ మూసలో వేసి కరిగించి దాన్ని చక్కగా సుత్తితో కొట్టి పదును పెట్టి సన్నని తీగ చేసి నువ్వెంత కష్టపడతావో అది అంతగా సాగుతుంది, అంత చక్కని ఆభరణం అవుతుంది. ఆ చివరికి అది ఒక రాజుగారి తల మీదకి ఒక విలువైన ఆభరణంగా మారుతుంది. చేసేవాడు కరెక్ట్గా చేయాలి, తీసుకున్న ముద్ద కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ బంగారపు ముద్ద. అదే ఇనప ముద్దను తీసుకుంటే ఒక దెబ్బ కొట్టగానే కాసేపు ఆగుద్ది, తర్వాత అటు ఇటు పెచ్చులు ఊడిపోతాయి. ఒక విలువైన వ్యక్తికి ఎన్ని చెప్పినా అర్థం చేసుకుంటాడు. భ్రష్ట మనస్సు కలిగినటువంటి వ్యక్తులకు ఎన్ని చెప్పినా అర్థం కాదు. చెడును బాగా వింటారు వాళ్ళు, మంచిని వినరు అసలు. అట్లాంటి మనస్సులు ఉండకూడదు. బంగారం లాంటి మనస్సు ఉండాలి ప్రతి మనిషికి. ఎందుకు పనికిరాని ఆలోచన ఉండకూడదు. దేవుడు కూడా అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. అలాంటి వారికే చెప్పమంటారు. నువ్వు చెప్పగా వినే వాళ్ళకి చెప్పు, నిన్ను ధిక్కరించే వాళ్ళకి చెప్పొద్దు అసలు. చెప్పు, అయితే వినే వాళ్ళకి హెచ్చరిక చేయి. నా బిడ్డలని చెప్పుకున్నారు కదా వాళ్ళందరూ, ఒకసారి హెచ్చరిక చేయి. ఎలా చేయాలంటే, ఒకవేళ మీరు నీతిమంతులు అనుకుంటున్నారేమో, నీతిమంతులుగా ఉండి కూడా ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే నరకానికి పాత్రులు అన్నమాట చెప్పు. నువ్వు ఆ మాట చెప్పకుండా ఉంటే వాడు నరకానికి పోతే నువ్వే దానికి బాధ్యుడవు. అయితే నీవు నీతిమంతునికి తప్పు చేయవద్దని చెబితే, నేను చెప్పమన్న మాట నువ్వు వాళ్ళకి చెబితే, అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా ఖచ్చితంగా బ్రతుకుతాడు. నీ మట్టుకు నీవును
ఆత్మను లేదా నీ ప్రాణాన్ని, నీకు రాబోయే కష్టకాలాన్ని తప్పించుకుంటావు. దేవుడు తన దాసులతో చెప్పే మాట మొట్టమొదట చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, నువ్వు చక్కగా నిలబడు, జాగ్రత్తగా విను, ఆ తర్వాత నేను చెప్పింది ఖచ్చితంగా చెప్పు వాళ్ళకి. ఒకవేళ నువ్వు చెప్పకపోతే, వాళ్ళ అవినీతిని బట్టి మరణమైపోతే దానికి నువ్వే బాధ్యుడు. నేను చెప్పినట్టు కనుక వాళ్ళందరికీ చెబితే, మీరు సాతాన్ని ఆచరించొద్దు, అనుసరించొద్దు, అట్లా అనుసరిస్తే చచ్చిపోతారు, అన్యాయం అయిపోతారు, జీవితాలు పాడైపోతే, నువ్వు చెప్పు వాళ్ళకి. చెప్పినా కానీ వాళ్ళు వినకపోతే వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదు. ఒకవేళ వింటే ఖచ్చితంగా బ్రతుకుతారు. దేవుని మాట మనము జాగ్రత్తగా వినాలి. చెప్పేవాళ్ళు వినాలి, వినేవాళ్ళు కూడా వినాలి. విలువైన స్థితిని మనం పొందుకుంటాం. చక్కని దేవుని దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మొదట దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ తర్వాత దేవుని మాట జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత పాటించాలి. అప్పుడు చక్కని ప్రతిఫలం మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన సంఘం పొందుకుంటాం. అట్టి స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు. మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మీ మాటలు విన్న మేమందరము కూడా ఆ ప్రకారంగా నడుచుకుని మీ దివ్యమైన దీవెనలు పొందుకునే బాధ్యత మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.